హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేశానండి. చిన్నోడికి పాలల్లో ఇద్దామని, రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఇలా పోస్ట్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మఖానా, బాదం, కాజు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ అన్నీ 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి పౌడర్ అనేది స్మెల్ వచ్చేస్తుంది. అందుకే ఇంత ఇంత క్వాంటిటీ అయితే మనకు 1 మంత్కి సరిపడా అంత వస్తుంది కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకొని చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి అన్ని ఈక్వల్ రేషియోలో 50 గ్రామ్స్ తీసుకున్నానండి. సో అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకుంటే పౌడర్ అనేది ఫైన్గా వస్తుంది. ఎంత మంచిగా రోస్ట్ అయితే అంత ఫైన్గా వస్తుంది. రోస్ట్ చేసుకొని కొంచెం కూల్ అయ్యాక వాటిని మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని మనము ఫైన్ పౌడర్ లాగా వస్తుందండి. అట్లా పౌడర్ చేసుకొని మనము ఈ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ వచ్చేసి మనకు బయట అయితే 1 మంత్ వరకు ఉంటుందండి. మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు ఏం పాడవకుండా మంచిగా ఉంటుంది. కొంతమంది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనుకుంటారని సింపుల్గా చెప్పాను. మనం వేసుకోవాలనుకుంటే ఇందులో వాల్నట్స్ కానీ ఇంకా ఏదైనా మనకు సన్ఫ్లవర్ సీడ్స్ వేసాం కాబట్టి వాటర్ మెలన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు. పిల్లలకు పెడుతున్నాం కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని పెడితే వాళ్ళకి కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలా చూపించాను. ఇందులో పాలల్లో 1 స్పూన్, 1 స్పూన్, 1.5 స్పూన్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇందులో పిల్లలకు కాబట్టి కొంచెం బెల్లం అయితే బాగుంటుంది కాబట్టి బెల్లం వేసి అంతే 1 స్పూన్ బెల్లం వేసేసి వాళ్ళకి గ్లాస్లో పోసేసి ఇచ్చేయడం. అంతే. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. బాయ్ అండి. టేక్ కేర్.